హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్తున్నాము రాష్ట్రపతి భవన్. మన దేశ ప్రథమ పౌరుడు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అధికార నివాసానికి అయితే ఈరోజు వెళ్తున్నాం. రండి చూసేద్దాం. రాష్ట్రపతి భవన్కి వెళ్ళే దారిలో అయితే మనం పార్లమెంట్ చూడొచ్చు. ఇది ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్. దీని పక్కనే కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఉంటుంది. ఈ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్లో కెపాసిటీ సరిపోనందువల్ల కొత్త పార్లమెంట్ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది. రాష్ట్రపతి భవన్ అయితే మనకి ఇండియా గేట్ అయితే ఉంది కదా, నేను లాస్ట్ వీడియోలో చూపించాను. ఆ ఇండియా గేట్ కి స్ట్రైట్ గా ఉంటుంది, రెండు ఒకే లైన్ లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఆ వెనక చూస్తున్నది ఇండియా గేట్ కి వెళ్ళే రూటు. దీన్ని కర్తవ్య పథ్ అంటారు. మనం ఇందులో వెళ్తే మనకి ఇండియా గేట్ వస్తుంది. దీనికి ఎదురుగానే మనకి ఇక్కడ రాష్ట్రపతి భవన్ ఉంటుంది. వెనకాల చూస్తున్నారు కదా, అదే రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి భవన్ టికెట్ మనం బుక్ చేసుకున్నాం ఆన్లైన్. మన టైం కూడా ఆల్మోస్ట్ కావచ్చింది. మనం ఇప్పుడు దగ్గరికి అయితే వచ్చేసాము. పదండి మరి చూసేద్దాం రాష్ట్రపతి భవన్ ఎలా ఉందో. ఇప్పుడు మనం వచ్చేసాం రాష్ట్రపతి భవన్ ఎంట్రన్స్ దగ్గరికి. ఇక్కడ ఫస్ట్ లోనే మనకి ఇలాగా ఒక స్తూపం కనిపిస్తుంది, చూడండి. ఇక్కడ కనిపించే స్తూపాన్ని జైపూర్ కాలం అంటారు. దీని యొక్క పొడవు 145 అడుగులు. దీన్ని ఎడ్వర్డ్ లుటెన్ అనే ఆయన డిజైన్ చేశాడు. ఈ స్తూపాన్ని జైపూర్కు చెందిన మహారాజు మాధో సింగ్ అనే ఆయన అయితే బ్రిటిష్ వారికి బహుమానంగా ఇచ్చాడు. హాయ్ అండి, ఇప్పుడు మనం ఉన్నాం రాష్ట్రపతి భవన్ దగ్గర. రాష్ట్రపతి భవన్ దగ్గరికి ఇంత దగ్గరగా అయితే మీరు ఎప్పుడు చూసుండరు. ఒకవేళ వచ్చినా కూడా విజిటింగ్కి వచ్చిన వాళ్ళు అయితే చూసుంటారు. చూడండి, మీకు చాలా దగ్గర నుండి చూపించబోతున్నాను. మన దేశపు రాష్ట్రపతి భవన్ అయితే ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద రాష్ట్రపతి భవన్గా పేరు పొందింది. ఇది మొత్తం 330 ఎకరాల క్యాంపస్లో అయితే ఉంటుంది. మీరు చూస్తున్నదైతే రాష్ట్రపతి భవన్ యొక్క మెయిన్ బిల్డింగ్ అన్నమాట. ఈ ఒక్క బిల్డింగ్ మాత్రమే 5 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇందులో మొత్తం 340 గదులు ఉంటాయి. మన దేశపు రాష్ట్రపతి భవన్ యొక్క నిర్మాణ శైలి ఏదైతే ఉందో అది ఆంగ్లో మొఘల్ యొక్క నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. బ్రిటిష్ వారి కాలంలో మన రాష్ట్రపతి భవన్ని గవర్నమెంట్ హౌస్ అనేవాళ్ళు. ఆ తర్వాత అయితే దీన్ని రాష్ట్రపతి భవన్గా మార్చారు. మన దేశపు పూర్వపు ప్రధానుల అభిరుచులను అయితే మనం ఈ రాష్ట్రపతి భవన్ లోపల చూడొచ్చు. వారి అభిరుచులకు తగ్గట్టుగానే లోపల యొక్క ఇంటీరియర్ డిజైన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది రాష్ట్రపతి భవన్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇందులో నుండే మన గౌరవ రాష్ట్రపతి గారు లోపలికైతే ప్రవేశిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మన రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి భవన్ దగ్గర అయితే మనం ఉన్నాము. లోపలికి కెమెరా అలౌ లేదనమాట. అలౌ ఉంటే మీకు లోపల కూడా వెళ్ళి చూపించేవాడిని. ఈ ప్లేస్, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ గార్డ్ చేంజింగ్ సెరమనీ జరుగుతుంది. అది ఎవ్రీ సాటర్డే అయితే మనకి గార్డ్ చేంజింగ్ సెరమనీ అనేది ఉంటుంది అనమాట. మనం సాటర్డే వచ్చినప్పుడు అయితే ఇది డెఫినెట్గా చూడొచ్చు. ట్రై చేస్తాను నెక్స్ట్ టైం కూడా వచ్చి సాటర్డే టైం మీకు గార్డ్ సెరమనీ చూపించడానికి అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. నేనైతే లోపలికి వెళ్ళి మొత్తం చూసాను కానీ మీకు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే లోపలికి మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైతే అలో ఉండవు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన రాష్ట్రపతి భవన్ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్, జై హింద్.